హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భాస్కర్ జియో లాగ్ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఈరోజు అయితే మా ఊరి అల్లమ్మ ప్రభు మహారాజ్ గుట్టకైతే వచ్చాను చూడండి. ఇగో ఇక్కడైతే వెళ్ళే తవ్వాలైతే ఈ పువ్వు అయితే కనిపించింది చూడండి. ఇగో ఈ పువ్వు అయితే చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా? ఈ పువ్వు పేరు ఏదో కమెంట్ అయితే చేయరు. ఇగో గైస్, అడవిలోకి అయితే వచ్చిన చూడండి. ఇగో ఈ పువ్వులు అయితే కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవి ఏం పువ్వులు కమెంట్ చేయరు. ఇగో సేమ్ చూస్తే పసుపు లెక్కనే ఉంది. దీనికైతే పువ్వులు అవుతున్నాయి. నాకు తెలిసి అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాయి. వేం పూలు కామెంట్ చేసి చూడరు. మా ఊరికి దేవుని దగ్గరికి అయితే వచ్చినామైతే వెళ్తూ ఉంటే నీళ్ళ దగ్గర కనిపించినాయి చూడరు. మొత్తం అదే ఉంది, పసుపు తీగలే ఉన్నాయి ఇక్కడ. మొత్తం సేమ్ మన పసుపు లెక్కనే ఉంది. మామిడి తీసి మరి ఏముంది కింద ఏముందని వెళ్ళేటప్పుడు ఇదైతే సిద్ధంగా అంటారు. ఇక్కడైతే నీళ్ళు వర్షాకాలం ఎండాకాలం లేకుండా ఎప్పుడు కూడా నీళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ. వర్షాకాలం అయితే పారుతాయి, కొంచెం ఎండాకాలం అయితే కొంచెం లైట్గా అయితే దారి అయితే ఉంటుంది చూడండి. ఇక్కడైతే ఎప్పటికీ నీళ్ళు అయితే తాగడానికి అయితే ఫ్రెష్ వాటర్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం ఈ తవ్వ అయితే మొత్తం వర్షాకాలం కాబట్టి ఇట్లా పచ్చగా అయితే మస్తుంది వెదర్ అయితే. ఇక లోకల్లో ట్రెక్కింగ్ కోసం వెతికే వాళ్ళకైతే ఇది సూపర్ అయితే సూపర్ ఉంటుంది. పచ్చని గుట్టలు, నీళ్ళు, కొండలు, బండలు అవైతే మస్తు ఉంటాయి చూడండి. నైస్. ఎండాకాలం ఇట్లా ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడు పాకురికి అయితే మొత్తం ఎట్లా అయింది, మొత్తం ఎక్కుతున్నాం. అల్లం ప్రభు గుట్టకు అయితే వచ్చినాం. చూడు పైనుంచి వ్యూ అయితే చూడు ఎట్లుంది. మొత్తం వెదర్ అయితే క్లౌడీ ఉంది, చెట్లు పచ్చగా సూపర్ వెదర్ అవుతుంది. స్మాల్ దగ్గరలో ట్రెక్కింగ్ అయితే ఇది సూపర్ స్పాటు. చూడవచ్చు పచ్చని చెట్లు, ఇంకా మధ్యలో కింద లోయలలో అయితే నీళ్ళు అయితే వారుతున్నాయి, మంచిగా ఫ్రెష్ వాటర్. చూడండి ఈ మెట్లు కూడా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇట్లా వ్యూ. అడవిలో అడ్వెంచర్ అయితే చేస్తున్నాం ఈరోజు. గ్రీనరీ అయితే సూపర్ ఉంది చూడండి. ఈ గడ్డి కూడా కొత్తగా చూస్తున్నా చూడు ఎట్లుంది గడ్డి. ఇంకొక పువ్వు అయితే చూసిన, పువ్వు అయితే కిందికి వెళ్ళి చూపిస్తా. ఆ పువ్వు కూడా చాలా అందంగా ఉంది, వెళ్ళాక చూపిస్తా. ఇక్కడైతే లేదు, ఆ నీళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఈ గడ్డి కూడా పెట్టినట్టు ఎట్లయింది గంటలు గంటలు. ఇక మొత్తానికి పైకి అయితే వచ్చిన చూడండి. ఇక్కడ నుంచి వేవే చూడండి. ఇక ఇక్కడైతే మా విలేజ్ ఉంది చూడండి. ఇదైతే మా విలేజ్. ఇక చూడండి ఈ గుడి ఇక్కడికి రావడానికి అయితే ఇదైతే రూటు. ఇక్కడ నడుకున్నట్టు నుంచి అయితే ఇట్లా వస్తాం మేము. ఈ గుట్ట మొత్తం అయితే వచ్చినాం. 300 కిలోమీటర్ అయితే జర్నీ ఉంటుంది ఈ గుట్టలో. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. చూడండి ఇక్కడ నుంచి అయితే బాడేపాట్ అవుతుంది చూడండి. ఇదైతే బాడేపాట్, ఈ సెంటర్ పాయింట్లో వైట్ వైట్గా కనిపించేది. ఇది చూడండి ఇంత దూరం ఉంది. మొత్తం కంటిన్యూగా మొత్తం అయితే ఈ గుట్ట అయితే ఉంటుంది. ఇక చూడండి ఇట్లా ఉంది గుట్ట. చూడండి చలికాలంలో అయితే ఇక్కడ అయితే జాతర అయితే ఉంటుంది. సో ఇక్కడైతే జనాలు అయితే పట్టకుండా ఉంటారు మొత్తం. ఇక్కడ చూడండి ఇక మొత్తానికి గుడికి అయితే వచ్చినాం. 2 గంటలు అయితే పట్టింది మనకైతే కింద నుంచి పైకి రావడానికి. అయితే ఆగకుండా వచ్చేసి రావచ్చు గంటలు. కాకపోతే ఏంటంటే నీళ్ళు అవి చూసుకుంటూ అయితే పైకి అయితే వచ్చినాం మేము. ఇక్కడ చూడండి ఇక్కడైతే అప్పుడు చలికాలం ఇక్కడ గుండం అయితే కాలుతుంది చూడరు. ఇగో ఈ గుండం కాలే ప్లేస్. మొత్తం ఇప్పుడైతే గడ్డి ఉంది, అప్పుడైతే మొత్తం సాపా చేస్తారు. ఇక్కడైనా సోలార్ అయితే పెట్టిన లైట్ అయితే వస్తాయి రావు, అయితే అంత ఐడియా లేదు, కావాలి పెట్టాను చూడరు. ఇగో గుడికి అయితే వచ్చినాం చూడరి. पहाड़ बहुत बड़ा है, ये 1000 एकड़ का है. ఇదైతే దీపం, ఇది దేవుని గుడి. సో అటు నుంచి వెళ్ళకుండా ఇటు నుంచి వెళ్ళి చూస్తాం మీకు. ఏ చూడండి ఇక్కడ తాళం కూడా అయితే లేదు చూడండి. ఎప్పుడు వచ్చినా దర్శనం అయితే చేసుకున్నచ్చు. చూడండి ఇదైతే ఆత్మలింగం అల్లమ్మ ప్రభు మహారాజ్.
అయితే ఎట్లుంది మొత్తం ఇక్కడికైతే ఎప్పుడైనా వచ్చి స్ట్రెస్ ఫీల్ కాకుండా అయితే మస్తు అయితే స్ట్రెస్ ఉన్నప్పుడు అయితే వస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. చూడండి ఎంత పచ్చగా ఉంది మొత్తం. ఏంటంటే వచ్చేటప్పుడు మాత్రం కొంచెం తాగడానికి నీళ్ళు అవి అయితే తీసుకొని అయితే రావాలి. ఇక్కడ మధ్యలో కూడా ఉంటాయి, కాకపోతే తాగుతారు అనుకుంటే నీళ్ళు అవసరం లేదు, ఎప్పటికీ నీళ్ళు అయితే ఉంటాయి కింద మధ్యలో. సో లేదు మీ ఫిల్టర్ వాటర్ తాగే వాళ్ళనుకుంటే మాత్రం కంపల్సరీ నీళ్ళు అయితే తీసుకొని అయితే రావాలి. కింద నుంచి అయితే చూడరు ఇక్కడ ఊర్లు అయితే ఉన్నాయి చూడరు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో, జూమింగ్ చేస్తే కనిపిస్తాయి. ఇవి హాజ్పూర్ సంగం విలేజ్లు అయితే ఉన్నాయి. అక్కడ కనిపించేది అయితే బాన్సోడ్ అయితే అనుకుంటున్నా. సో చూడరు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చూడాలనుకున్న ప్రదేశాలు అయితే అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి. ఫుల్ మజా ఉంటుంది. మనకు దగ్గరలో ట్రెక్కింగ్ అయితే ఇది సూపర్ ఉంటుంది. చూడండి ఇది చూడండి అక్కడైతే ఒక చెరువు అయితే కనిపిస్తుంది. హాయ్ హాయ్ ఇది చూడండి మధ్యలో చెరువు కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో వీడియోస్ లైక్ షేర్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు గాయ్స్. ఉంటాం మరి, బాయ్ బాయ్.